మనం ఇప్పటి వరకు డెఫినేషన్ ఆఫ్ టైం బేస్డ్ జనరేటర్, టైప్స్ ఆఫ్ టైం బేస్డ్ జనరేటర్ చూసాము, అండ్ స్లోప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లోప్స్ ఇన్ టైం బేస్డ్ జనరేటర్ కూడా చూసాము. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ టైం బేస్డ్ జనరేటర్. ఒక టైం బేస్డ్ జనరేటర్ని జనరేట్ చేయాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెన్షియల్ ఛార్జింగ్, కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్, మిల్లర్ సర్క్యూట్, బూట్ స్ట్రాప్ సర్క్యూట్, కాంపెన్సేషన్ నెట్వర్క్ అండ్ ఇండక్టర్ సర్క్యూట్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జనరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి టైం బేస్ వేవ్ ఫామ్స్ని జనరేట్ చేయడానికి. అండ్ ఈ అన్ని మెథడ్స్లో కంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎక్స్పోనెన్షియల్ మెథడ్, అండ్ నెక్స్ట్ వన్ మిల్లర్ సర్క్యూట్, అండ్ థర్డ్ వన్ బూట్ స్ట్రాప్ సర్క్యూట్. ఈ 3 సర్క్యూట్స్ గురించి మీరు డీటెయిల్గా నేర్చుకుంటే సరిపోతుంది, అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఒకసారి చూసి డెఫినేషన్స్ చదివి వదిలేసేయండి సరిపోతుంది. సో నేను ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరేషన్ ఆఫ్ స్వీప్ సర్క్యూట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ స్వీప్ సర్క్యూట్. ఎక్స్పోనెన్షియల్ స్వీప్ సర్క్యూట్ నేను దాని డయాగ్రామ్ గీస్తాను. ఒక రెసిస్టర్, కెపాసిటర్ గ్రౌండ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక స్విచ్, ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకుంటాం అక్రాస్ కెపాసిటర్ విఎస్ఆర్ వివో అనుకోండి అవుట్పుట్, కెపాసిటర్ ఆర్ ఇన్పుట్ వోల్టేజ్ ఎస్. This is the circuit diagram of exponentially sweep circuit. It consists of, ఇందులో ఒక స్విచ్ ఉంటుంది ఎస్. లెట్ us assume that స్విచ్, ఈ స్విచ్ అనేది ఇనిషియల్గా క్లోజ్ అయి ఉంటుంది. ఆ తర్వాత అట్ t=0 దగ్గర ఈ స్విచ్ అనేది ఓపెన్ అవుతుంది. వెన్ స్విచ్ ఈజ్ ఓపెన్, ఎప్పుడైతే ఓపెన్ అయిందో ద కెపాసిటర్ స్టార్ట్ ఛార్జింగ్ త్రూ ఏ వోల్టేజ్ ఆఫ్ V వోల్ట్స్కి కెపాసిటర్ స్టార్ట్ ఛార్జింగ్ అవుతుంది. స్విచ్ ఓపెన్ అయినప్పుడు కెపాసిటర్ అనేది ఇది ఓపెన్ అయింది, సో ఇక్కడ పాత్ ఏం లేదు, సో కెపాసిటర్ అనేది స్టార్ట్ ఛార్జింగ్. సో ఒక సర్టైన్ టైం అయిన తర్వాత కెపాసిటర్ స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు కెపాసిటర్ స్టార్ట్ డిశ్చార్జింగ్, అవుట్పుట్కి డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఛార్జ్ అయ్యేటప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుందంటే లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇదిగో ఇలా లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్ వేర్ కెపాసిటర్ స్టార్ట్స్ ఛార్జింగ్. కెపాసిటర్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఇలా వేవ్ ఫామ్ మన లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో పర్టికులర్ టైం వరకు మన లీనియర్ గ్రాఫ్ వస్తుంది చూసుకోండి. విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటు వోల్టేజ్ అనేది లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. This is the first technique for generation of sweep circuit. లీనియర్ వేవ్ ఫామ్, అవుట్పుట్ లీనియర్ వేవ్ ఫామ్ చూసుకోండి ఇది. అండ్ ఈ వేవ్ ఫామ్ జనరల్గా మనం చదివే ఉంటాం లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్ చదువుతున్నప్పుడు. ద జనరల్ ఫామ్ ఆఫ్ దిస్ వేవ్ ఈస్, మామూలుగా ఇలాంటి టైప్ ఆఫ్ వేవ్స్ యొక్క వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే వివో ఆఫ్ టీ. ఈ వేవ్ ఫామ్ వివో ఆఫ్ టీ అనుకోండి. వివో ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు V into 1 minus e power minus t by RC, where R and C are time constant. ఇక్కడ ఉండే R, ఇక్కడ C. R and C are time constants. ఇది మీకు తెలియకపోతే జస్ట్ గుర్తుంచుకోండి సరిపోయింది. ఈ వేవ్ ఫామ్ ఈక్వేషన్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. వివో ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు V into 1 minus e power minus t by RC. సో ఇది మన అవుట్పుట్ కర్వ్, ఎక్స్పోనెన్షియల్ నుంచి వచ్చిన అవుట్పుట్ కర్వ్. సో మన లీనియర్ కర్వ్కి అవుట్పుట్ కర్వ్కి ఇందాక మనం 3 ఎర్రర్స్ కనుక్కున్నాం కదా, ఆ 3 ఎర్రర్స్లో V అనే V dV/dt అని రాసుకున్నారు. ఇక్కడ V అనేది నేను అవుట్పుట్ వేవ్ ఫామ్ అని చెప్పాను. సో ఆ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇదే, ఆ వేవ్ ఫామ్ యొక్క ఈక్వేషన్ ఇది. సో ఈ ఈక్వేషన్ తీసుకొని ఆ 3 టైప్ ఆఫ్ ఎర్రర్స్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ వన్ స్లోప్ ఎర్రర్, డిస్ప్లేస్మెంట్ ఎర్రర్ అండ్ ట్రాన్స్మిషన్ ఎర్రర్. ఆ 3 ఎర్రర్స్ని సాల్వ్ చేస్తే ఈ క్వశ్చన్ అయిపోయింది. సో అండ్ నీకు ఒక రిలేషన్ చెప్పాను, 3 ఎర్రర్స్కి మధ్య రిలేషన్ కూడా చూపించాను. ఆ రిలేషన్ ఈ క్వశ్చన్లో ప్రూవ్ అవుతుంది. సో అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఎస్ఐ క్వశ్చన్ ఆఫ్ దిస్ యూనిట్. ఫస్ట్ వన్ స్లోప్ ఎర్రర్. డెరివేషన్ మీకు ఒక్కటి చూపిస్తాను అండ్ తర్వాత నోట్స్ కూడా చెప్తాను. ఫస్ట్ వన్ స్లోప్ ఎర్రర్, ఈఎస్. మనం స్లోప్ ఎర్రర్ అంటే మీకు నేను ఆల్రెడీ డెఫినేషన్ చెప్పి దాని ఫార్ములా కూడా చెప్పాను. సో నేను డైరెక్ట్ ఫార్ములా రాసేస్తున్నాను. ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు డివి, ఇక్కడ నేను అవుట్పుట్ వోల్టేజ్ వివో ఆఫ్ టీ తీసుకున్నాను కాబట్టి వివో అని పెడుతున్నాను. dVo/dt ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ dVo/dt at t equal to Ts divided by dVo/dt at t equal to 0.
సో ఫస్ట్ మన వివో ఆఫ్ టీ వచ్చేసి v ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. సో ఇదే కదా మన అవుట్పుట్ వేవ్ ఫామ్. ఫస్ట్ డెరివేటివ్ చేయాలి, డి బై డిటీ, డివిఓ బై డిటీ. సో డెరివేటివ్ చేస్తున్నాను, డి బై డిటీ ఆఫ్ వీని లోపల మల్టిప్లై చేసేసాను, వి మైనస్ వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. ఓకేనా, డి బై డిటీ ఆఫ్ వి మైనస్ డి బై డిటీ ఆఫ్ వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 కదా, మైనస్ విని బయట పెట్టండి, ఈ పవర్ టీ బై ఆర్సీకి ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ, దాని డెరివేటివ్ మైనస్ 1 బై ఆర్సీ. అంతేగా, మైనస్ మైనస్ ప్లస్ అయింది, వి బై ఆర్సీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. ఇది డెరివేటివ్, డి బై డిటీ డివి నాట్ బై డిటీ. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎట్ టీ ఈక్వల్ టు 0 దగ్గర ఎంతో చూడాలి. ఫస్ట్ ఎట్ టీ ఈక్వల్ టు 0, ఎట్ టీ ఈక్వల్ టు టీఎస్. సో డివిఓ బై డిటీ ఎట్ టీ ఈక్వల్ టు 0. సో ఈ టీ ప్లేస్లో 0 అని సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మీకు వి బై ఆర్సీ ఇంటూ ఈ పవర్ 0, ఈ పవర్ 0 అంటే 1. సో ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్సీ, ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ డివిఓ బై డిటీ ఎట్ టీ ఈక్వల్ టు టీఎస్, టీఎస్ టైం దగ్గర కావాలి మీకు. దెన్ వి బై ఆర్సీ ఇంటూ ఇందులో టీఎస్ సబ్స్టిట్యూట్ చేసండి సరిపోతుంది, ఈ పవర్ మైనస్ టీఎస్ బై ఆర్సీ. సో ఇది మీ సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ని తీసుకెళ్ళి మీ మెయిన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దెన్ ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇది మైనస్ ఇది చేయాలి. సో వి బై ఆర్సీ మైనస్ వి బై ఆర్సీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఎస్ బై ఆర్సీ డివైడెడ్ బై వి బై ఆర్సీ. సో న్యూమరేటర్లో వి బై ఆర్సీ తీసుకొని క్యాన్సిల్ చేసేయండి, క్యాన్సిల్ చేసేస్తే మీకు అప్పుడు ఆన్సర్ వస్తుందేమో 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీఎస్ బై ఆర్సీ. 1 మైనస్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఈ పవర్ ఎక్స్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఏమొస్తుంది, 1 మైనస్ టీఎస్ బై ఆర్సీ ప్లస్ టీఎస్ బై ఆర్సీ 2 టర్మ్స్ వరకు రాసుకోండి సరిపోతుంది, హోల్ స్క్వేర్ ఇంటూ 1/2 ఫ్యాక్టోరియల్. 2 టర్మ్స్ వరకు రాస్తే సరిపోతుంది. సో మైనస్తో మల్టిప్లై చేసేసి క్యాన్సిల్ చేసుకోండి, 1 మైనస్ 1 ప్లస్ టీఎస్ బై ఆర్సీ మైనస్ 1/2 ఇంటూ టీఎస్ బై ఆర్సీ హోల్ స్క్వేర్. 1 క్యాన్సల్. సో హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని వరకు నెగ్లెక్ట్ చేసేద్దాం, అంటే సెకండ్ ఆర్డర్ టర్మ్స్ 1/t² నెగ్లెక్ట్ చేసామంటే నీ అవుట్పుట్ ఆన్సర్ ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ బై ఆర్సీ. స్లోప్ ఎర్రర్ వచ్చేసి టీఎస్ బై ఆర్సీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఎర్రర్. డిస్ప్లేస్మెంట్ ఎర్రర్ ఈడీ. డిస్ప్లేస్మెంట్ ఎర్రర్కి మీకు ఫామ్లో చెప్పాను కదా, ఈడీ ఈజ్ ఈక్వల్ టు విఎస్ మైనస్ విఎస్ డాష్ బై విఎస్. ఇందాక డయాగ్రామ్ కూడా గీసి చెప్పాను. TS/2 దగ్గర ఈ కర్వ్ యొక్క వోల్టేజ్ ఏమో విఎస్, ఈ కర్వ్ యొక్క వోల్టేజ్ ఏమో విఎస్ డాష్, ఈ ఫైనల్ వోల్టేజ్ ఏమో విఎస్. నేను ఇండివిజువల్గా కనుక్కొని చివరి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ వన్, జనరల్గా మనం ఇందాక అవుట్పుట్ వోల్టేజ్ వివో ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ అని తీసుకున్నాం కదా. ఈ వివో ఆర్ విఎస్ అని కూడా చెప్పాను. సో మన అవుట్పుట్ వోల్టేజ్ విఎస్ అనుకోండి, లెట్ us assume దట్. దెన్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. ఎట్ TS/2 దగ్గర మన అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి, ఫస్ట్ విఎస్ కావాలంటే టైం ఎక్కడ, TS/2 దగ్గర. సో నేను T ఈజ్ ఈక్వల్ టు TS/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. విఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ TS/2 ఆర్సీ. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, వి ఇంటూ 1 మైనస్ TS/2 ఆర్సీ ప్లస్ TS/2 ఆర్సీ
హోల్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. విఎస్ ఇజ్ ఈక్వల్ టు వి ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ టీఎస్ బై 2RC మైనస్ టీఎస్ స్క్వేర్ బై ఇక్కడ 4 ఇక్కడ 2 మొత్తం 8RC హోల్ స్క్వేర్. 1 క్యాన్సిల్. విఎస్ ఇస్ ఈక్వల్ టు వి ఇంటూ టీఎస్ బై 2RC మైనస్ టీఎస్ స్క్వేర్ బై 8RC హోల్ స్క్వేర్. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో మనకు ఫస్ట్ టర్మ్ అయిన విఎస్ వచ్చేసింది. నెక్స్ట్ టర్మ్ విఎస్ డాష్ కనుక్కోవాలి. విఎస్ డాష్ ఇస్ ఈక్వల్ టు విఎస్ డాష్ అంటే ఏంటి? ఇది జస్ట్ మన లీనియర్ కర్వ్. లీనియర్ కర్వ్ జనరల్ ఈక్వేషన్ ఇదే, వి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. ఇది మన లీనియర్ కర్వ్ యొక్క జనరల్ ఈక్వేషన్. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను. 1 మైనస్ టీ బై ఆర్సీ మైనస్ టీ బై ఆర్సీ హోల్ స్క్వేర్ ఇంటూ 1/2. బి ఇంటూ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. 1ని లోపలికి మల్టిప్లై చేసామంటే టీ బై ఆర్సీ మైనస్ టీ బై ఆర్సీ హోల్ స్క్వేర్ ఇంటూ 1/2. ఇది విఎస్. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ విఎస్ అంటే లీనియర్ కర్వ్ యొక్క జనరల్ ఈక్వేషన్. ఇప్పుడు లీనియర్ కర్వ్ యొక్క జనరల్ ఈక్వేషన్లో మనం ఎట్ టీఎస్ దగ్గర కనుక్కోవాలి. ఎట్ టీఎస్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ కావాలి. సో టీ ప్లేస్లో కాస్త టీఎస్ సబ్స్టిట్యూట్ చేయండి. విఎస్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ విఎస్ ఇస్ ఈక్వల్ టు వి ఇంటూ టీఎస్ బై ఆర్సీ మైనస్ టీఎస్ బై ఆర్సీ హోల్ స్క్వేర్ ఇంటూ 1/2. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. డినామినేటర్లో ఇప్పుడు మనకి డినామినేటర్లో ఉన్న క్యాపిటల్ విఎస్ వచ్చింది, న్యూమరేటర్లో ఉన్న విఎస్ వచ్చింది. ఈ విఎస్ డాష్ కనుక్కోవాలి. ఈ విఎస్ డాష్ అనేది లీనియర్ కర్వ్ యొక్క వోల్టేజ్. లీనియర్ కర్వ్ యొక్క వోల్టేజ్ టైం మీద అంతగా డిపెండ్ అవ్వదు. సో అవుట్పుట్ వోల్టేజ్ ఒక్కటే. లీనియర్ కర్వ్ టీఎస్ అంటే టైం ఎంత వేరీ అవుతుందో వోల్టేజ్ కూడా అంతే వేరీ అవుతుందని చెప్పాను కాబట్టి టైం TS/2 అయితే వోల్టేజ్ కూడా VS/2 అవుతుంది. ఆల్రెడీ నీకు విఎస్ తెలిసిన విఎస్కి డివైడెడ్ బై 2 వేసామంటే నీకు విఎస్ డాష్ వచ్చేస్తాయి. సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. విఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు VS/2. సో విఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు VS/2 అంటే V/2 ఇంటూ ఈ ఈక్వేషన్కి డినామినేటర్లో by2 రాయండి సరిపోతుంది. విఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు V/2 ఇంటూ TS/RC మైనస్ TS/RC హోల్ స్క్వేర్ ఇంటూ 1/2. ఇది థర్డ్ ఈక్వేషన్. సో మీకు మొత్తం 3 ఈక్వేషన్స్ విఎస్ డాష్ డినామినేటర్లో విఎస్ 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఇదిగోండి ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. ఈ 3 ఈక్వేషన్స్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసి ఈట్ ఈజ్ ఈక్వల్ టు విఎస్ మైనస్ విఎస్ డాష్ బై విఎస్ అంతేగా. ఈడ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ టీఎస్ బై 2RC మైనస్ 1/8 ఇంటూ టీఎస్ స్క్వేర్ బై ఆర్సీ హోల్ స్క్వేర్ విఎస్ అది మైనస్ విఎస్ డాష్ అంటే V/2 బై TS/RC మైనస్ TS స్క్వేర్ బై 2 ఇంటూ RC హోల్ స్క్వేర్ డివైడెడ్ బై B ఇంటూ TS/RC మైనస్ TS స్క్వేర్ బై 2 ఇంటూ RC హోల్ స్క్వేర్. ఈడీని సింప్లిఫై చేయండి. ఈడ్ ఈజ్ ఈక్వల్ టు VTS/2RC మైనస్ 1/8 ఇంటూ TS స్క్వేర్ బై BTS స్క్వేర్ బై RC హోల్ స్క్వేర్ మైనస్ VTS/2RC ప్లస్ BTS స్క్వేర్ బై 4RC స్క్వేర్ బై BTS/RC మైనస్ BTS స్క్వేర్ బై 2 ఇంటూ RC హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తూ వెళ్ళారనుకోండి మీకు లాస్ట్ వచ్చే ఆన్సర్ ఈడీ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ TS/RC. ఈడీ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ TS/RC. ఈ TS/RC అంటే ఏంటి? ఇందాక మనకు వచ్చింది కదా ఈఎస్. ఈడీ ఈజ్ ఈక్వల్ టు ES/8. ఇది ఈక్వేషన్ 2 ట్రాన్స్మిషన్ ఎర్రర్. ట్రాన్స్మిషన్ ఎర్రర్ ఈటీ ఈజ్ ఈక్వల్ టు విఎస్ డాష్ మైనస్ విఎస్ బై విఎస్ డాష్. ఇది జనరల్ ఫార్ములా.
ఈ విఎస్ డాష్ అంటే ఏంటి? స్లోప్ ఎట్ ద ఇనిషియల్. అండ్ విఎస్ అంటే కర్వ్ ఈక్వేషన్. ఓకే, జనరల్గా మన విఎస్ వచ్చేసి బి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ కదా. ఎట్ టీ ఈక్వల్ టు టీఎస్ కనుక్కుంటున్నాం. ఈక్వల్ టు బి ఇంటూ 1 మైనస్, దీన్ని ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, 1 మైనస్ టీ ప్లస్లో టీఎస్ రాసుకోండి, టీఎస్ బై ఆర్సీ ప్లస్ టీఎస్ బై ఆర్సీ హోల్ స్క్వేర్ ఇంటూ 1/2. దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నాను, చేస్తే నీకేం వస్తుంది? టీఎస్ బై ఆర్సీ మైనస్ టీఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్సీ హోల్ స్క్వేర్. సో ఇది మన ఈక్వేషన్, విఎస్ ఈక్వేషన్. దీన్ని డెరివేట్ చేయాలి. ఇది కావాలంటే మనం ఫస్ట్ ఏం చేసాము? ఫస్ట్ విఎస్ డాష్ అంటే డివిఎస్ బై డిటి ఎట్ టీ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈఎస్ కనుక్కునేటప్పుడు చేసాం కదా, అలాగే ఇక్కడ కూడా సేమ్ అలా చేసామనుకోండి, మీకు వచ్చే ఆన్సర్ వచ్చేసి బి టీఎస్ బై ఆర్సీ వస్తుంది. ఎట్ టీ ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ మీకు విటీఎస్ బై ఆర్సీ వస్తుంది. సేమ్ మీరు ఎక్స్పోనెన్షియల్ ఎర్రర్లో ఫస్ట్ కనుక్కునేలాగే ఇదే ఆన్సర్ వస్తుంది విఎస్ డాష్. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈటీ ఈజ్ ఈక్వల్ టు విటీఎస్ బై ఆర్సీ మైనస్ బి ఇంటూ టీఎస్ బై ఆర్సీ మైనస్ టీఎస్ బై 2 ఇంటూ ఆర్సీ హోల్ స్క్వేర్ బై బీటీఎస్ బై ఆర్సీ. దీన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేశారనుకోండి, మీకు వచ్చే ఆన్సర్ వచ్చేసి ఈటీ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ బై 2 ఇంటూ ఆర్సీ వస్తుంది. సో ఈటీ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ బై ఆర్సీ అంటే ఈఎస్ బై 2. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఈటీ. సో ఈ మూడింటిని ఈడీ ఈజ్ ఈక్వల్ టు, ఆ మూడింటిని కనుక ఒకే చోట రాసుకుని సాల్వ్ చేస్తే మీకు వచ్చే రిలేషన్ ఎలా వస్తుందంటే ఈడీ ఈజ్ ఈక్వల్ టు 80/4 ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ బై 8. సో ఈ రిలేషన్ వస్తుంది. సో నేను మొత్తం మీకు బ్రీఫ్గా నోట్స్ చూపిస్తాను. ఆ నోట్స్ని ఒకసారి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే నేను చెప్పింది మీకు అర్థమైపోయింది. ఓకే, నోట్స్ చూపిస్తాను అంటే. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్. పాస్ చేసుకొని రాసుకోండి కావాలంటే అవసరమైతే. అండ్ నెక్స్ట్ ఈఎస్ కనుక్కున్నాను, టీఎస్ బై ఆర్సీ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది డిస్ప్లేస్మెంట్ ఎర్రర్. స్టెప్ బై స్టెప్ నీట్గా రాశాను, ఒకసారి మీరు వరుసగా రిఫర్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈఎస్ బై 8 అవుట్పుట్ ఈడీ ఈజ్ ఈక్వల్ టు మీకు ఈఎస్ బై 8 వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఎర్రర్ దీన్ని సింప్లిఫై చేస్తే టీఎస్ బై 2 ఆర్సీ వస్తుంది. సో ఆ మూడింటి వచ్చిన అవుట్పుట్స్ని మొత్తం ఒకేసారి రాసి సింప్లిఫై చేస్తే మీకు వచ్చే చివరి ఫైనల్ రిలేషన్ ఇదే. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెకండ్ ఎస్ఐ క్వశ్చన్.